మేము ఆగేది ఉండదు అని. కాకపోతే ఒక గ్రేట్ సంభావన జరగడానికి ఛాన్స్ ఉండే. అది అట్లా మిస్ అయిపోయింది. ఆ విధంగా ఒక గ్రేట్ సంభావన ఫెయిల్ అయిపోయింది. నిజానికి అది ఎట్లాంటిది అని తెలుసుకోవడానికి నేను చాలా రోజులు సైలెన్స్లోనే ఉండి అబ్జర్వ్ చేసిన. కాకపోతే అప్పుడు ఓకే అనిపించి నేను స్టెప్ తీసుకుందాం అనుకున్న టైంలోనే వాడిని ఇన్వాల్వ్ చేసింది అది. అంటే వానికి దానికి ప్రీవియస్ కనెక్షన్ ఉండొచ్చు. ఇట్లా ఒకటి చూస్తుండు అనేది తెలిసినప్పటికీ వాడు మళ్ళీ సీన్లోకి వచ్చేసిండు. అయితే ఈ లంజది దీనికి ఆల్రెడీ వేరే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకరికి ఎందుకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి? ఇప్పుడు గడ్డున్న తన గాడిద ఉండదు, అన్నమున్న తన ఆడది ఉండదు అంటారు కదా. లంజలకు మంచోడు నచ్చాడు. ఇప్పుడు లుక్స్ వైజ్గా కానీ, టాలెంట్ వైజ్గా కానీ, పర్సనాలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, లైఫ్లో సెటిల్ అయ్యే విషయంలో కానీ ఫార్ మోర్ బెటర్ ఉన్నాను నేను. కానీ లంజకు అవన్నీ అవసరం లేదు. దానికి ఏంటిది, కన్వీనియంట్ చూసుకుంటే పక్కనే ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి, ఫ్రెండ్ లాగా ఉండాలి, షార్ట్ వేయాలి. లవర్ అంటే మళ్ళీ దానికి రిస్క్ తీసుకోవాలి, దానికి ఇదంతా కావాలి. కాబట్టి ఈ లవ్ అనేదాన్ని బిచెస్ యాక్సెప్ట్ చేయవు. జస్ట్ వాళ్ళకు హోయిస్కి ఏం కావాలి, జస్ట్ ప్లెజర్ కావాలి, వాడికి లెగ్స్ స్ప్రెడ్ చేస్తాయి అంతే ఇవి. అయితే త్రూఅవుట్ దీంట్లో నాదేం లేదు. నేను యాక్చువల్ ఏంటంటే అది వేరేని ఇన్వాల్వ్ చేస్తుంది, వానితో చనువుకుంటుంది, వాని నెంబర్ తీసుకుంటుంది, ఇది లంజలాగా తన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది అన్న ప్రాసెస్లో దానికి పెయిన్ తెలియాలని నేను వేరే క్యాజువల్గా జస్ట్ చూసిన. అది మారటం కాదు కదా, ఇంకెక్కువ చేసింది అది. ఇన్వాల్వ్ కావటము ఇంకా క్లోజ్ అయిపోయింది దానికి. ఇది ఆల్రెడీ ఇది దీనికి వానికి ఆల్రెడీ టోటల్ అయిపోయింది. అనవసరంగా నిన్బల్ అయిపోతుంటే మనం చేసిన ఏదో పుణ్యము మనల్ని ఈ విధంగా కాపాడింది. ఎందుకంటే దాని నిజస్వరూపాన్ని మనం ముందుకు తీసుకొచ్చింది కాబట్టి అని చెప్పేసి నేను టోటల్గా కట్ అయిపోయాను. ఇక కొన్నిసార్లు దైవ కార్యాలాగా అనిపిస్తాయి, కానీ మాయ మరి ఎంత ప్రగాఢంగా ఉంటుందని నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నాకు వీళ్ళు ఇట్లా వచ్చి నన్ను అప్రోచ్ కావడము, నేను దానికి యాక్సెప్ట్ చేయడము, అది జరిగిన 3-4 డేస్లోనే అమ్మాయిని నేను కలవడము, అదే నాకు ఫ్రీక్వెన్సీలోకి కరెక్ట్గానే ఉందని అనిపించి ఎనీవేస్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. నేను సైలెన్స్లోనే ఉన్నా. ఇంకా టోటల్ ఓకే అని నేను కమ్యూనికేట్ చేసి